ఆల్ మెన్షన్ నాట్ డ్రాప్ఫుల్. ఈరోజు డే 4 అనమాట. ఈ డిజైన్ ఎలా మేక్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది, కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూసేస్తే మీకు ఒక ఐడియా వచ్చేసిద్ది అనమాట. ఫస్ట్ నేను జరీ థ్రెడ్ తీసుకున్నానండి, గోల్డ్ కలర్. దాన్ని 3 లైన్స్ లాగా చైన్ స్టిచ్ అనేది స్టిక్ చేసుకున్నాను. దాని తర్వాత కట్ బీడ్స్ అండి, ఒక లైన్ అనేది స్టిక్ చేశాను. ఒకసారి మీరు చూస్తే అర్థమైపోద్ది. దాని తర్వాత నేను మెజర్మెంట్ తీసుకొని హాఫ్ ఇంచ్ లాగా మార్క్ చేసుకొని దాన్ని కర్వ్ లాగా నేనైతే డ్రా చేశాను. దానిపైన సేమ్ మళ్ళీ కట్ బీడ్స్ అండి, ఇది 0.25 mm రేంజ్లో ఉంటే చాలా చిన్న కట్ బీడ్ అండి. దీంట్లో ఇలా మొత్తం కర్వ్ లాగా, స్కాలప్ అంటారు దీన్ని, స్కాలప్ లాగా అయితే మొత్తం స్టిక్ చేసుకోండి. దాని తర్వాత ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మధ్యలో మనకి ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ స్కాలప్కి అక్కడ నేను సీక్వెన్స్ అండ్ షుగర్ బీడ్ తీసుకొని ఒక లూప్ లాగా అయితే స్టిచ్ చేశానండి. ఆ స్టిచ్చింగ్ కూడా ఒక్కసారి మీకు చూస్తే క్లారిటీ వచ్చేసిద్ది. ఇన్ కేస్ మీకు కనుక అర్థం కాకపోతే నేను క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఆ క్లాసెస్లో కనుక మీ సీట్ బుక్ చేసుకుంటే డీటెయిల్గా ఇంచ్ బై ఇంచ్ అనేది నేను కరెక్ట్గా చెప్తాను. వాటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ 99 రూపీస్ అండి. కాబట్టి ఎవరికైతే ఆరి వర్క్ బ్లౌజెస్ డిజైన్ తన ఓన్గా మేక్ చేసుకోవాలనుకుంటే నా క్లాసెస్ కనుక అటెండ్ అవుతే మీకు ఆరి వర్క్ డిజైన్స్ అనేది ఈజీగా, సింపుల్ వేగా విత్ టిప్స్ అనేది నేనైతే మీకు వీడియోస్లో అయితే పెడతానండి. ఒకసారి చూసేయండి. ఫస్ట్ నేనైతే కాటన్ థ్రెడ్ తీసుకున్నాను, సీక్వెన్స్ అండ్ షుగర్ బీడ్ తీసుకున్నాను. దాని కింద నుంచి తీసుకొని లూప్ అనమాట, ఇది ఇలా స్టిక్ చేసుకోవాలి మొత్తం. దాని తర్వాత నేను లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వాడానండి. అది కూడా ఒకసారి మీరు చూసేస్తే మీకు ఒక ఐడియా వచ్చేసిద్ది. అది కూడా లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ సీక్వెన్స్ అనమాట. సీక్వెన్స్ అంటే ఇది చమ్కీ అండి, దాని సీక్వెన్స్ అంటాను నేనైతే, మ్యాక్సిమం అందరూ అంటారు సీక్వెన్స్ అని. అది తీసుకొని లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ సీక్వెన్స్ని స్టిక్ చేసుకుంటే ఓవరాల్ లుక్ అయితే సూపర్గా వచ్చిందండి. ఇన్ కేస్ మీరు కనుక సింపుల్గా చాలు అనుకుంటే ఈ బార్డర్ అనేది వేసుకుంటే సింపుల్ అండ్ డీసెంట్గా ఉంటుందండి ఈ డిజైన్ అయితే. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఈ డిజైన్ అనేది ట్రై చేసేయచ్చు. అండ్ ఆరి వర్క్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాన్ని మెసేజ్ చేస్తే మీ సీట్ అనేది బుక్ చేసుకోవచ్చు అండి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా సీక్వెన్స్ అండ్ షుగర్ బీట్. నెక్స్ట్ లాంగ్ ఫ్రెంచ్ నాట్కి మార్కింగ్ అనేది నేను గీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 అయితే నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మిగతాది ఓవరాల్ లుక్ ఎలా వచ్చింది అనేది కూడా నేను లాస్ట్లో వీడియోలో అయితే పెడతాను. ఫస్ట్ చూడండి, 12 స్టాండ్స్ తీసుకున్నానండి, సిల్క్ థ్రెడ్ స్కై బ్లూ కలర్, దాన్ని సీక్వెన్స్ అంటారు. దాన్ని అలా ట్విస్ట్ చేసి మనం సీక్వెన్స్ని అటాచ్ చేయాలంతే. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట ఈ డిజైన్ అనేది. నెక్స్ట్ ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను, ఇదే సీక్వెన్స్ అండ్ లాంగ్ ఫ్రెంచ్ నాట్. ఇదైతే ఫస్ట్ నేను మిడిల్, దాని తర్వాత సైడ్స్ వేసుకున్నాను కదా, ఇదేం ఫస్ట్ సైడ్స్ వేసుకొని దాని తర్వాత మిడిల్లో చేస్తున్నాను, చూసేయండి. అది అలా ఫస్ట్ సైడ్స్ తీసుకొని దాని తర్వాత మిడిల్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మీకు ఏది నచ్చిందో ఒకసారి నాకైతే కామెంట్స్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఏ డిజైన్ మేక్ చేయాలనేది కూడా కింద నాకు కామెంట్స్లో పెట్టండి, అదైతే కన్ఫామ్గా మేక్ చేస్తాను. అండ్ ఫైనల్ లుక్ ఒకసారి చూడండి, ఎంత సింపుల్ అండ్ డీసెంట్గా వచ్చింది కదా ఫైనల్ లుక్ అనేది.
నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి ఆరి వర్క్ బ్లౌజెస్ కనుక మీకు కావాలి అని అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త డిజైన్స్ అనేది అయితే నేను మేక్ చేసి మీకైతే వీడియోలాగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.